సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఆల్గోల్ చౌరస్తాలో రోడ్డు దాటుతూ ఉండగా వెనుక వైపు నుండి లారీ ఢీకొట్టింది. ముంబై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ బస్సును వేగంగా ఢీకొట్టడంతో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా హాస్పిటల్ తరలించారు. అరవై 65వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదంతో ఇరువైపులా వాహన రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన బస్సుని లారీని పక్కకు తప్పించి రాకపోకలు పునరుద్ధరించారు. అయితే ఫ్లైఓవర్ నిర్మించకపోవడంతోనే అల్గోల్ చౌరస్తాలో తరచూ ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి. మౌనిష, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అల్గోల్ చౌరస్తా వద్ద జహీరాబాద్ నుంచి బీదర్ వెళ్తున్న 42 మందికి వెళ్తున్న ప్రయాణికులతో వెళ్తున్న ఆ బస్సును మాత్రము లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంట్లో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వాళ్ళు మాత్రము ఆ వేరే బస్సులో వాళ్ళ ప్రయాణికులకు సురక్షితంగా వేరే బస్సులో మాత్రం పంపించడం జరిగింది. అంటే జహీరాబాద్ అల్గోల్ చౌరస్తా వద్ద అక్కడ యూటర్న్ తీసుకున్న సమయంలో వే బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పి గతంలో ప్రమాదం చేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో జహీరాబాద్ ప్రాంతం ధర్నా చేసినా కానీ పట్టించుకోలేదు. దాంతో పాటు ఈ రోజు మాత్రము ఆ జహీరాబాద్ ప్రయాణికులు తీసుకుని వెళ్తున్న సమయంలో మాత్రం వెనుక తెచ్చిన లారీ మాత్రం ఢీకొట్టడం జరిగింది. దీంతో పాటు బస్సు మాత్రం ఒక 50 గజాల ముందుకు పోయి మరో వాహనానికి ఢీకొట్టి అక్కడ ఆగిపోవడం జరిగింది. దీంతో బస్సులో ఉన్న మాత్రం ప్రయాణికులకు 8 మంది గాయాలైనాయి. అక్కడ నుంచి మాత్రం భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అవడంతో వాళ్ళందరికీ కూడా ఆ ట్రాఫిక్ క్లియర్ ఇచ్చి పోలీసులు మాత్రం సంఘటన ప్రాంతానికి సంబంధించి వెళ్ళి అక్కడ నుంచి బస్సును లారీని అక్కడి నుంచి తీసి ఆ ప్రయాణికులు మాత్రము రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో మనం చూసినట్లయితే అక్కడ ఆ ప్రాంతంలో మాత్రం ఒకేసారి బస్సు ప్రమాదం, ఆ తర్వాత మిగతా వాహనాలు ఎప్పుడు కూడా జాతీయ రహదారిపై 180 స్పీడ్లో వస్తుంటాయి కనుక వాళ్ళు మాత్రం కంట్రోల్ చేసుకొని ఒకరికొకరు ఢీకొనకుండా ఆ ప్రయాణం చేస్తున్న డ్రైవర్ జాగ్రత్త వల్ల మీకు ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. లేకుంటే ప్రాణాపాయం భారీగా సంభవించే అవకాశం ఉందని చెప్పి అక్కడ స్థానికులకు పోలీసుల సమాచారం అందించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ దుర్గారెడ్డి.